హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో మరొక ముఖ్యమైనటువంటి వర్కింగ్ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందండి. చాలా వేగంగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక బ్రిడ్జి వర్క్ అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా బాగుంటుందండి వీడియో. మనం అస్సలు లేట్ చేయకుండా ఆ వివరాలను చూద్దామండి. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E11 రోడ్డు ఎక్కడైతే కొండవీడు వాగు కాలువని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారని మనందరికీ తెలిసిన విషయమే. చాలా వీడియోలు కూడా ఈ బ్రిడ్జి పైన మనం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే, మనం ఉన్నది ఉన్నట్టు సుత్తి లేకుండా డైరెక్ట్గా మాట్లాడుకుందామండి. అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి గడ్డర్ వర్క్ అంతా కూడా పూర్తయ్యే వరకు మనం ప్రతి వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. గడ్డర్ వర్క్ పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ మరలా మనకు కనిపించినటువంటి అప్డేట్ ఏంటి అంటే, పనులు పురోగతి ఏంటి అంటే, ఈ గడ్డర్ల పైన స్లాబ్ వర్క్. అవునండి, మనం ఈ బ్రిడ్జి దగ్గరికి చూసినట్లయితే ఈ బ్రిడ్జికి సంబంధించి ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ బ్రిడ్జి పైన స్లాబ్ కోసం అయితే శరవేగంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం క్లియర్గా మాట్లాడుకుంటే అండి, ఈ బ్రిడ్జి మొత్తం 40 గడ్డర్లు అయితే అవసరమవుతాయి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి. ఇంచుమించుగా 220 మీటర్ల పొడవు అయితే ఉంటుందండి. ఇంచుమించు కాదు, 220 మీటర్ల పొడవు ఉండేటువంటి ఈ బ్రిడ్జికి 40 గడ్డర్లు అవసరమవుతాయి. మరియు 8 బాక్స్ గడ్డర్లు అయితే అవసరమవుతాయి. బాక్స్ గడ్డర్ల విషయం పక్కన పెట్టినట్టయితే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గడ్డర్లు అన్నీ కూడా ఇప్పుడు నిర్మాణం చేసినవే. ఎలాగంటే 2014, 2019లో పిల్లర్ వర్క్ అంతా పూర్తయిపోయింది. పూర్తయిపోవటమే కాకుండా ఈ బ్రిడ్జికి అవసరమైనటువంటి 40 గడ్డర్లను కూడా నిర్మాణం చేశారు. అయితే పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ గడ్డర్లన్నీ కూడా నేలపైనే ఉండిపోవడం వలన అవన్నీ కూడా పనికి రాకుండా పోయాయి. వాటన్నిటిని డిస్మాండిల్ చేసి మరలా అవసరమైనటువంటి 40 ఈ గడ్డర్లని నిర్మాణం చేసి రికార్డు స్థాయిలో 20 రోజుల్లో ఈ 40 గడ్డర్లని ఈ పిల్లర్స్ పైకి ప్లేస్ చేయడం జరిగింది. ప్లేస్ చేసి అదే వేగంతో ఇక్కడ స్లాబ్ వర్క్ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చండి. ఈ షీట్లు కానివ్వండి, ఈ గడ్డర్లు కానివ్వండి, ఇవన్నీ మనం చూసినట్లయితే మొత్తం 3 స్పాన్లకి సంబంధించి ఇక్కడైతే స్లాబ్కి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక స్పాన్కి కూడా ఇక్కడ పనులైతే జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే మనకు తెలిసిన భాషలోనే సెంటరింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదేనండి కొండవీడు వాగు. చూడొచ్చు, ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఐరన్ వర్క్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసారా. ఇదంతా కూడా ఐరన్ వర్క్. ఇక ఎప్పుడైతే ఈ సెంటరింగ్ వర్క్, ఈ డక్ షీట్ల వర్క్ పూర్తయిపోతుందో దాని తర్వాత ఈ ఐరన్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేస్తున్నారు. ఫినిష్ చేసిన తర్వాత ఇక దాని పైన స్లాబు వేసేయటమే. స్లాబు వేసేస్తే చాలా వరకు పని అయితే కంప్లీట్ అయిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. చూసారా ఎంతమంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలండి. ఏంటంటే, ఈ బ్రిడ్జి పైన వచ్చేటువంటి రోడ్డు స్లాబు వర్క్తో పాటు డివైడర్లు కూడా కలిపే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అంటే ఏ పని బ్యాలెన్స్ లేకుండా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ స్లాబ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోతుందో ఇక తరువాత ఈ బాక్స్ గడ్డర్ల నిర్మాణం పూర్తి చేసినట్లయితే బ్రిడ్జి వర్క్ దాదాపు అంతా పూర్తయిపోతుంది. మనం బ్రిడ్జి కిందకి రావడం జరిగింది. గడ్డర్ల కింద ఏ విధంగా ఉందో కూడా మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి, మొత్తం చూడొచ్చు. ఈ డక్ షీట్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేశారండి. ఇదంతా కూడా కొత్త సామాగ్రి. ఇవన్నీ కొత్తగా నిర్మాణం చేసినటువంటి గడ్డర్లు, అక్కడ ప్లేస్ చేసినటువంటి గడ్డర్లు. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. మరలా చెప్తున్నానండి, రికార్డు స్థాయిలో ఇక్కడైతే నాకు చాలా నచ్చిందండి ఇక్కడ జరుగుతున్నటువంటి పని. ఇదిగోండి, ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడ ఏంటంటే, వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ బ్రిడ్జి దగ్గర నుంచి వాటర్ ఫ్లోటింగ్ కోసం ఈ విధంగా అయితే మట్టి మొత్తాన్ని తీసివేయడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి ఒక మంచి వీడియోని మనం చేసుకుందామండి. ఎక్కడైతే స్లాబ్ వర్క్కి ఏర్పాటు చేస్తున్నారో దాని కిందనే ఆ గడ్డర్ల కిందనే మట్టి కూడా తీసివేయడం జరిగింది. అంటే పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో మనమైతే అర్థం చేసుకోవచ్చండి. రికార్డు స్థాయిలో ఇక్కడ 20 రోజుల్లోనే 40 గడ్డర్లని ప్లేస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అదే స్పీడ్తో ఇక్కడైతే స్లాబ్ కూడా పనులైతే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి.
ఇక తర్వాత అండి మనం ప్రయాణిస్తూ ఉంటే ఇక్కడ మెగా కంపెనీ వారి ఈ యొక్క యూనిట్ అయితే కనిపించిందండి. ఏంటంటే ఇక్కడ రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఏవైతే డ్రైనేజీ నిర్మాణం చేస్తారో ఆ డ్రైనేజీకి సంబంధించినటువంటి డ్రైనేజీ డక్స్ సిమెంట్ బ్లాకులను అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్ అండి. ఇది చాలా పెద్దగా ఉంది, అందుకని మీకు నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా ఐరన్ వర్క్ దూరంగా కనిపిస్తున్నాయి కదండి. డ్రైనేజీ డక్స్ అవన్నీ డ్రైనేజీ బ్లాక్స్ ఇవన్నీ మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఐరన్ వర్క్. ఇది చాలా పెద్దగా ఉంది, అందుకే మీకు నేను చూపిస్తున్నాను. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక చిన్న విషయం అండి, రాజధాని అమరావతికి సంబంధించి అది చిన్న అప్డేట్ అయినా పెద్ద అప్డేట్ అయినా ఏదైనా కానీ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఇలాంటి వీడియోలు కూడా మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నానండి. దయచేసి మనం ఇచ్చేటువంటి ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఈ పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక చిన్న వినపం అండి, వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే యూట్యూబ్ అనేది మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇది ఈ వీడియో గురించి వివరణ.